జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతనికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు పోలీసులు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. గతంలోనూ 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు సుధీర్ రెడ్డి. కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్టు సమాచారం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. నార్సింగిలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతనికి టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు పోలీసులు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. గతంలోనూ 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ సుధీర్ రెడ్డి దొరకడం జరిగింది. కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలతో ఆయన సతమతమవుతున్నట్టుగా సమాచారం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి? మళ్ళీ నానక్రామ్గూడలోని ఒక ఫ్లాట్ పైన ఈగల్ టీం అధికారులు సోదాలు జరిపారు. అందులో 2 వ్యక్తులు గంజాయి తీసుకుంటుండగా రెడెండర్ గా ఈగల్ టీం కు పట్టుబడ్డారు. అందులో ఆ వ్యక్తుల డీటెయిల్స్ అడిగినప్పుడు ఒక వ్యక్తి సుధీర్ రెడ్డిగా తెలిసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిగా గుర్తించారు. తనతో పాటు మరొక స్నేహితుడు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని రెడెండర్ గా ఈగల్ టీం పట్టుకుంది. వాళ్ళ నుంచి గంజాయి కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి టీనాప్ బై ఈగల్ టీం పోలీసులు వాళ్ళిద్దరికి ర్యాపిడ్ టెస్ట్ల ద్వారా ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు. ఇద్దరికి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు. వెంటనే వీరిద్దరిని డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. ప్రస్తుతం వాళ్ళు పోలీసులు అదుపులోనే ఉన్నారు. ఎవరి నుంచి వీళ్ళు డ్రగ్స్ కొనుగోలు చేశారు, లేకపోతే ఎక్కడి నుంచి వీళ్ళకు డ్రగ్స్ లభించింది, గంజాయి లభించింది అనే దానిపైన ఇంకా ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. అయితే సుధీర్ రెడ్డి గతంలో 2 సార్లు కూడా ఒకసారి గంజాయి డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా పట్టుబడ్డాడు. సో గతంలో కూడా పట్టుబడినటువంటి పెడ్లర్లు ఎవరు, లేకపోతే అప్పుడు తనకి సప్లై చేశారు, తను కేవలం ఇప్పుడు కన్స్యూమర్ గా మాత్రమే ఉన్నాడా, లేకపోతే ఎవరికైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ సప్లై చేస్తున్నాడు అనే కోణంలో ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతానికైతే తన దగ్గర నుంచి 2 వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఈగల్ టీం అదుపులోనే ఉన్నారు. కానీ తను కేవలం గంజాయి మాత్రమే సేవిస్తున్నాడా, లేకపోతే తను పెడ్లర్ గా కూడా ఏమైనా మారాడా, అందులో సుధీర్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా సంబంధం ఉంది, తను ఏమైనా పెడ్లరా లేకపోతే స్నేహితుడు మాత్రమే అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే గతంలో పట్టుబడినటువంటి టైంలో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు. ఆ తర్వాత సీరియస్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరించుంటారు. కానీ తను ఇప్పుడు ఏకంగా 3వ సారి కూడా డ్రగ్స్ తో పట్టుబడడంతో తను కేవలం ఇక్కడ కన్స్యూమర్ గా మాత్రమే ఉన్నాడా, లేకపోతే ఎక్కడి నుంచి తనకు డ్రగ్స్ కానీ గంజాయి కానీ లభిస్తుంది అనే దాంతో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే రవి, సుధీర్ రెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది కదా, ఆ వ్యక్తి ఎవరు? అలాగే గతంలో 2 సార్లు మీరు చెప్పినట్టుగా పట్టుబడిన ఈ వ్యక్తి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు కాబట్టి పోలీసుల దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? గతంలో ఎవరి దగ్గర నుంచి ఆయనకు ఈ మత్తు పదార్థాలు అందాయి, ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఈ మత్తు పదార్థాలు తీసుకుంటున్నాడు అనే దానికి సంబంధించి? రీసెంట్ గా 31st నైట్ సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే జనవరి 1 సందర్భంగా చాలా మంది డ్రగ్ పార్టీలు, గంజాయి పార్టీలు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి సమాచారంతో ఇప్పటికే పట్టుబడినటువంటి పెడ్లర్ల ద్వారా ఈగల్ టీం కొంత సమాచారం సేకరించింది. 31st కు ముందు 2 రోజుల ముందు కూడా సిటీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చాలా చోట్ల గంజాయి డ్రగ్స్ తో కొంతమంది పెడ్లర్లు పట్టుబడ్డారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతో ఎవరెవరైతే కన్స్యూమ్ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరైతే కస్టమర్లుగా ఉండి వీటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ డేటా మొత్తం సిద్ధం చేశారు. అందులో భాగంగానే గుర్తించినటువంటి టైంలోనే నానక్రామ్గూడలో పలానా 2 కన్స్యూమర్స్ ఉన్నారు, పెడ్లర్స్ వాళ్ళకి ఏదైనా అమ్మకాలు జరిగారా అనే కోణంలోనే ఈగల్ టీం మెరుపుదాడి చేసింది. అక్కడికి వెళ్ళినటువంటి టైంలో ఏకంగా సుధీర్ రెడ్డితో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా గంజాయి సేవిస్తుండగానే దొరికారు, రెడీమేడ్ గా దొరికారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే సుధీర్ రెడ్డి ప్రీవియస్ హిస్టరీ తీసినప్పుడు తను 2 సార్లు కూడా
మనకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు. సో గతంలో ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చినా, గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా కూడా మరోసారి సుధీర్ రెడ్డి పట్టుబడటం పైన ఈగల్ టీమ్ సీరియస్ గా ఉంది. సో తను కేవలం కన్జ్యూమర్ గానే ఉన్నాడా, లేకపోతే తను ఏమైనా సప్లై చేస్తున్నాడనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి డీటెయిల్స్ ఇంకా ఈగల్ టీమ్ చెప్పలేదు. మరి తను సుధీర్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రకారం స్నేహితుడు అని చెప్తున్నారు. నిజంగానే స్నేహితుడా, లేకపోతే అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు ఈవినింగ్ ఏమైనా డ్రగ్స్ పార్టీని కానీ గంజాయి పార్టీని కానీ ఏమైనా ఆర్గనైజ్ చేస్తుండగానే ముందస్తుగానే వీళ్ళు పట్టుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో రీసెంట్ గా వచ్చినటువంటి పెడ్లర్లు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంలో భాగంగానే ఈ సుధీర్ రెడ్డి అదేవిధంగా మరొక వ్యక్తి పట్టుబడ్డారా, లేకపోతే వీళ్ళలో 306 ఆధారంగా దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏదైనా దొరికారా అనే దానిపైన ఇంకా ఈగల్ టీమ్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది నన్ను.